దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి శుభాభివందనములు. ప్రార్థన ఎందుకు చేయాలి? మనం ప్రార్థన అంటే ఏంటో చూశాము. ప్రార్థన ఎలా చేయకూడదో చూశాం. ప్రార్థన ఎలా చేయాలో చూశాం. ప్రార్థన అంటే ఏంటో చూశాం. ప్రార్థన ఎందుకు చేయాలి అనే దాంట్లో పరలోక ప్రార్థన నుండి ప్రాముఖ్యమైన విషయం నేర్చుకున్నాం. బిలో తండ్రి అయిన దేవుని గురించినటువంటి అమూల్యమైనటువంటి శక్తిని తెలుసుకోవడానికి ప్రార్థన చేయాల్సిన అవసరం చూశాం. సిలో యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమను తెలుసుకోవడానికి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం కూడా చూశాం. ఇంకా ఇతర విషయాలు కూడా చాలా ఉన్నాయి. డిలో సువార్త మరియు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయాలండి. అందులో మొట్టమొదటిది మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలని 1 తిమోతి 2:1-4 మనం చూశాం. నిజమే, అంటే ప్రార్థన ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క ఆవశ్యకత ఎందుకు చేయాలి అన్నప్పుడు ఒక బలమైనటువంటి కారణం ఉండాలి. ప్రార్థన ఎందుకు చేస్తున్నాము, ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏంటి, ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నప్పుడు దానికి ఇచ్చినటువంటి విలువ, ప్రార్థన చేయాల్సినటువంటి స్థితిలోనే మనం చేయడం అనేది దానికి ఇచ్చేటువంటి గౌరవం. మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పిన ప్రార్థనలు మనం చేసినప్పుడు దేవుడు మన పరిస్థితులను అనుకూలిస్తాడు. తొందరగా వింటాడు. ఆయన చెప్పినట్టుగా చేసే ప్రార్థనలకు జవాబు తొందరగా వస్తుంది. చూడండి, పౌలు రెండోదిగా డిలోనే చూస్తున్నాం. సువార్త సత్యమునంట ఉన్నది ఉన్నట్లుగా బోధించుట కొరకంట. ఎఫెస్లోకి రాసిన పత్రిక 6:19 చదవండి. ఎంత అద్భుతంగా ఉంది అంటే, సువార్త బోధిస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా, దాన్ని కలపకుండా, దాన్ని చెరపకుండా బహుధైర్యంగా అంటాడు పౌలు. చూడండి ఆ మాటలు. మరి ఈరోజు ఎవరైనా అలాంటి ప్రార్థనలు చేస్తారా అంటే అసలు నిజంగా అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనల యొక్క విలువ, వాటి యొక్క శ్రేష్టత, వాటి యొక్క గౌరవం, అంటే వాటి యొక్క స్థాయి మనం ఈరోజు గ్రహించగలుగుతున్నామా? బైబిల్ చదువుతున్నాం కానీ అపోస్తులు అసలు దేని కొరకు ప్రార్థన చేశారు? వాళ్ళ ప్రార్థన రిక్వెస్ట్లు ఏంటి? అసలు ఎందుకోసం వాళ్ళు ప్రార్థన చేశారు? దేని గురించి వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్లు అడిగారు అసలు? మన ప్రార్థన రిక్వెస్ట్ ఎలా ఉంటాయండి? హలో, అది ఇది కావాలని అడుగుతాం. మనకి లోక సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తాం. చూడండి 18-19 గమనిస్తే పౌలు అంటున్నాడు, సర్వాంగ కవచం ధరించుకున్న తర్వాత చెప్పిన తర్వాత ఆత్మ వలన ప్రతి సమయం అందును అంట ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండడి. ఏంటి ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు అంటే? పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయడం అంటున్నాడు. మరి 19 ఇంకొక విషయం చెప్తున్నాడు. ఏంటిది? మరియు నేను దేని నిమిత్తమై రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు అంటున్నాడు. అంటే పౌలు ఎఫెస్సి రాసిన పత్రిక రాస్తున్నప్పుడు ఎఫెస్ సంఘానికి ఎక్కడ నుండి రాశాడు? చెరసాలలో ఉన్నాడు, ఆయన జైల్లో ఉన్నాడు. పౌలు చెరసాలకు ఎందుకు వెళ్ళాడండి? సువార్త ప్రకటించడం ద్వారా. సువార్త ప్రకటించడం ద్వారా కాదు, సువార్తను ప్రకటించినందుకు వెళ్ళారు. అవును. సువార్తను ప్రకటించినందుకు ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు పౌలు ఏమడుగుతున్నాడు? నేను దేని నిమిత్తమై రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో, అంటే ఏ సువార్త నిమిత్తము నేను చెరసాలలో ఉన్నానో ఆ సువార్త మర్మమునంట ధైర్యంగా తెలియజేయాలంట. ఇప్పుడు నేను అరెస్ట్ చేయబడ్డా కాబట్టి అమ్మో నేను ఎలా తప్పించుకోవాలని ఆలోచన లేదు ఆయనకి. ఫస్ట్ ముందు బయటపడాలని ఆలోచన లేదు. ఇంకా బహుధైర్యంగా మాట్లాడాలంట సువార్తను. ఆయన మాటలాడ నోరు తెరిచినప్పుడు, సువార్తను ప్రకటించడానికి నోరు తెరిచినప్పుడు అంట ఆ సువార్త గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయమంటున్నాడు. మరి నిజంగా బోధించేవాడు కానీ సువార్త ప్రకటించేవాడు కానీ ఈరోజు ఇలాంటి
ఇలాంటి ఆలోచన విధానం నిజంగా కలిగి ఉన్నారా అండి? నువ్వు బోధిస్తున్నప్పుడు అరే నేను ఏదైతే బోధించాలో నేను నోరు తెరిస్తే అదే బోధించాలా? నేను సువార్త ప్రకటించడానికి వెళ్తే నేను నోరు తెరిస్తే అదే సువార్త ప్రకటించాలా? సువార్తను చెరపకూడదు. ఎందుకంటే సువార్త ప్రకటించాలంటే ధైర్యం కావాలా? హ్మ్. అర్థమవుతుందా అండి? అవునండి. అవును. పరిశుద్ధాత్మ శక్తి, ధైర్యం. మరి ఈరోజు ఆ ధైర్యం కోసం ప్రార్థన చేస్తున్నామా? మేమందరం తోపులం. మాకు అడ్డే లేదు. మేము ఇష్టం. మేమేమైనా చేయగలుగుతాం అనేటువంటి స్థితిలో వెళ్తున్నారు. అసలు సువార్త అనేది సువార్తగా చెప్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ధైర్యం అనేది దేనికోసం కావాలా? హ్మ్. వాక్శక్తి దేనికోసం కావాలా? నోరు తెరిచినప్పుడు ఉన్నదున్నట్టుగా మాట్లాడాలంట గాస్పెల్. గలతీలో ఆయన చెప్పినట్టుగా మేము ప్రకటించిన ఈ సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి దిగొచ్చిన దూతైనను ప్రకటించిన యెడల శాపగ్రస్తుడవును గాక అన్న పౌలు ఎలాంటి సువార్తను ఉన్నదున్నట్టుగా సువార్తను ప్రకటించాలనుకుంటాడు గాని దాన్ని చెరపాలనుకోడు. అవునండి? అవునండి. అవును. మన సువార్తలు అసలు చెరిపే సువార్తనే. మనం ఫస్ట్ సువార్తనే ప్రకటించట్లేదు. నిజమా కాదండి? మన సువార్తను ప్రకటిస్తున్నామండి నిజంగా జనాలకి? పబ్లిక్‌లోకి వెళ్ళట్లే ఆయన. ఓన్లీ సోషల్ మీడియాలా, యూట్యూబ్‌లా, ఫేస్‌బుక్‌లా అంతే మీడియానే ఉపయోగించుకుంటారు తప్ప పబ్లిక్‌లోకి వెళ్ళట్లే. సరే నేను అవి అడగట్లేదు. నేను సువార్తను అసలు ప్రకటిస్తున్నావని అడుగుతున్నాను. సోషల్ మీడియానో లేకపోతే ఇంకేదైనా గాని నిజంగా సువార్తను ప్రకటిస్తున్నావని అడుగుతున్నాను. నేను అడుగుతుంది సువార్తను ప్రకటిస్తున్నాను. ఏ మీడియాను వాడుకుంటున్నావో అడగట్లేదు. ఎలా చేస్తున్నావు అని అడగట్లా. అసలు సువార్త ప్రకటించబడుతుందా అని అడుగుతున్నాను. లేదు లేదు. లేదయ్యా. సొంత డబ్బాలు కొట్టుకుంటారు. సొంత డబ్బాలు కొట్టుకుంటారు. పబ్లిక్‌లోకి. స్వస్థతలు, ఆశీర్వాదాలు తప్పించి ఈరోజు సువార్త ఎవరు ప్రకటిస్తున్నారండి? సొంత డబ్బాలే మొత్తం. మినిస్ట్రీల గురించి, డినామినేషన్ల గురించి గొప్పలు చెప్పుకోవడం తప్పించి ఏముందండి? మా అయ్యగారు అక్కడ స్టార్ట్ చేసిండు, ఇక్కడ స్టార్ట్ చేసిండు. నాకు తెలిసి పౌలు అనుచరులు ఎవరు కూడా పౌలు గురించి చెప్పుండరు. అవునా? పౌలు అలా పరిచర్య ప్రారంభించాడు, ఇలా పరిచర్య ప్రారంభించాడని. అది అంటిల్ అన్లెస్ పరిశుద్ధాత్మ దేవుడు. అన్న లాస్ట్ స్లైడ్ ఒకసారి ఉంచు. నేను చాలాసేపు పెట్టానండి, మీరు అన్న పట్టించుకుంటలేరు. కింద ఇంకొక స్లైడ్ వస్తదేమో చూసాను. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఇందులోనే మూడోది వాక్యమును ధైర్యంగా బోధించుట కొరకంట. అపోస్తుల కార్యం 4:30-31 చూడండి. వాళ్ళు వాక్యాన్ని ధైర్యంగా బోధించుట కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. మరి పర్సిక్యూషన్ ఉంది, హింస ఉన్నది. ప్రభుని గురించి ప్రకటిస్తున్నందుకు చెరసాల్లో వేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. మరి అలాంటి వ్యక్తులకి అలాంటి పరిస్థితులలో మరి ఏం కావాలా? వాక్యమును ధైర్యంగా బోధించుట కొరకు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. అంటే ఎలా ప్రార్థిస్తున్నారు? ప్రశ్న. జవాబు పరిశుద్ధాత్మతో నింపబడుట ద్వారా వాళ్ళు ధైర్యంగా ప్రకటించాలి. అవునా? కేవలం పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల ద్వారానే సువార్తను ఉన్నదున్నట్టుగా ధైర్యంగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. సో పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా సువార్తను పర్సిక్యూషన్లో ధైర్యంగా ప్రకటించడం కుదరదు. నాలుగోది సువార్త పని కోసం పంపినప్పుడు అపోస్తుల కార్యం 13:3 చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు బర్నబాను పిలిచిన పని కొరకు నన్ను ప్రత్యేకపరచుడు వారిని అన్నప్పుడు అక్కడున్నటువంటి ఇతర బోధకులు, ప్రవక్తలు కలిసి సంఘమంతా కలిసి పౌలును బర్నబాను ప్రార్థన చేసి పంపారంటండి. చూడండి, వాళ్ళు ఎప్పటి నుండో పరిచర్యలో ఉన్నారు. అవునా? వాళ్ళు ఎప్పటి నుండో చాలా కాలం నుంచి పరిచర్యలో ఉన్నారు. అయినప్పుడు కూడా కొత్తగా ఏర్పడిన సంఘం వాళ్ళు అపోస్తులైనటువంటి పౌలును బర్నబాను వాళ్ళు పంపడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏందండి? సీనియర్లను పంపించమని. విచిత్రంగా ఉంది కదా. నాకు ఈ 13వ అధ్యాయం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మనకంటే జూనియర్లు మన కోసం ప్రార్థన చేసి నెత్తి మీద తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయనిస్తామండి మనం? హలో, చేయనీయరన్న. ఒక అవకాశం దేనికి ఇయ్యరు.
ఇస్తారా అసలు ఎవరైనా? ఆ? ఇంకా చూడండి, నేను చదువుతున్నాను. 13:1-3 చదవండి. అంత్యోకలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేరనబడిన సుమోయోను, కురేనీడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. చూడండి, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంటే అప్పటికే చాలా కాలం ఉన్నారు, సంవత్సరం వరకు ఉన్నారు. ఇక చాలు వారిని పెట్టుకున్నది, మీరు ఎదిగిరు కదా, ఇంకా వారిని పంపించేయండి. చూడండి మంచిగా చూడండి 13వ అంతటా చూడండి అంత్యోక సంఘం అంట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పౌలు మీద బర్నబా మీద చేతులుంచి వారిని పంపిరి. ఆహా, ఎంత గొప్ప దృశ్యం అండి అది. ఇలాంటి దృశ్యాలు ఉంటాయి ఈరోజు. నాయకులను ఎవరు పంపాలండి వాస్తవానికి? సంఘము పంపాలి. చూడండి, బైబిల్లో వ్యక్తిగత ప్రాధాన్యత లేదు, సంఘానికి ఉన్న ప్రాధాన్యత ఉందా అండి వేరే దానికి? మనం చాలా సందర్భాల్లో మీరు సంఘం ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన అనే అంశం నేర్చుకున్నప్పుడు సంఘానికి ఇవ్వబడిన ప్రాధాన్యత మీరు చూశారు కదా. అవునన్నా, అవును. చూడండి, సంఘం పంపుతుంది. వాళ్ళు జూనియర్లు మా నెత్తి మీద చేయబెట్టి ఎలా ప్రార్థన చేస్తారు? మేము అభిషేకిస్తే వాళ్ళు అభిషేకించబడాలి, కానీ వాళ్ళు మా నెత్తి మీద చెట్టి ప్రార్థన చేయొచ్చా అండి? సంఘం మన నెత్తి మీద? హలో, చేయొచ్చు. చేయొచ్చు కాదు, చేయనిస్తున్నారా? లేదన్నా. ఇప్పుడు మేము అడుగుతాం, మేము స్టీఫెన్ డేడ్ అన్నాళ్ళు కానీ మేము కానీ బయటకు వెళ్ళినప్పుడు సంఘంతో ప్రార్థన చేయండి. సంఘం పంపాలి యాక్చువల్లీ. సంఘం యొక్క బాధ్యత అది. ఇక చాలు, మా దగ్గర ఉన్న చాలు, ఇంకా బయట పరిచయం ఉంది, వెళ్ళి చేసిరాని అని పంపించాలి నాయకులని. అవునా? అవును. మరి ఇలాంటి సుందరమైన దృశ్యాలు ఈరోజు క్రైస్తవంలో కరువైపోయినాయి కదా. చూడండి, పౌలు బర్నబాలు ఆల్రెడీ సువార్త కోసం పనిచేస్తున్న వాళ్ళే, అయినా కూడా ఇక్కడ ప్రత్యేకమైన పిలుపేం రాలేదు, ప్రత్యేకమైన నడిపింపు జరిగింది. ఇక్కడ వేరే చోట అవసరం ఉంది, పౌలు బర్నబాల అవసరం ఉంది, అక్కడికి పంపించాడు వాళ్ళని. చూడండి, డైరెక్ట్ పౌలు బర్నబాను రమ్మనట్లేదు, మీరు రండి అనట్లేదు, రమ్మనడా అండి? ఎవరు చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించింది సంఘాన్న, పౌలు అపోస్తులనా? సంఘంతో మాట్లాడిండండి, సంఘంకు చెప్తున్నాడు వాళ్ళని పంపియండి ఇక చాలు ఉంచుకున్నదాన్ని. అవునా? మరి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను మీరు గమనించండి ఒకసారి. అపోస్తుల కార్యం 6:36 చూడండి ఒకసారి. చూడండి, అక్కడ కూడా సువార్థికులను అంటే పరిచారకులను ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయడం మనం చూస్తాం కదా. ఆహారం పంచిపెట్టడానికి పరిచారకులు ఎన్నుకున్నప్పుడు వాళ్ళ కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఆ పని కోసం నియమించినప్పుడు ప్రార్థన చేశారు. వీళ్ళ ప్రార్థనలన్నీ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ప్రార్థన చేసినట్టు అనిపించదు. ప్రతిదానికి ఒక సందర్భం చూస్తున్నాం. చూడండి, సంఘంలో పెద్దలను నియమించినప్పుడు చూడండి, అపోస్తుల కార్యం 14:23. ఇదే అపోస్తుల కార్యం తర్వాత వాళ్ళు కిందికి మళ్ళీ వచ్చారు, అంత్యోకి వచ్చారండి. తిరిగి వచ్చి ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళ పని పరిశుద్ధాత్మ దేవుడు పంపిన పని కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు అంత్యోకకి. ఎందుకంటే అప్పటికి అంత్యోకల వాళ్ళు అఫీషియల్ గా ఇంకా నియమించబడలేదు పరిచర్య కొరకు. వాళ్ళు తిరిగి వచ్చి ఏం చేశారు చూద్దాం. 14:23లో వాళ్ళు ఈకోనియా, లుస్త్రా పట్టణాలను తిరిగి ప్రజలను బలపరిచి వచ్చిన తర్వాత ఏం చేశారు చూడండి. చూడండి 23వ మరియు ప్రతి సంఘములో, మంచిగా వినండి, ఏం చేశారంట? మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించారంట. ఎవరికి అప్పగించారు? ప్రభునకు అప్పగించారా? వాళ్ళే మీకు మొత్తం మేమే హెడ్ అని చెప్పారా? ప్రభువునకు అప్పగించారు. చూడండి, అపోస్తులకు ఉన్నటువంటి గొప్ప మాదిరి ఏంటంటే వారు స్థానిక సంఘాలను స్థాపించిన తర్వాత పెద్దలను ఏర్పరిచారు, పెద్దలకు అప్పగించారు సంఘం. అవునండి, పెద్దలకు అప్పగించారు. వాళ్ళు దూరం నుంచి ఉన్నప్పుడు సంఘాల్లో సమస్యలు ఉంటే
వాళ్ళు అధికారికంగా కాకుండా దైవికంగా సలహాలు ఇచ్చి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పారు. అవునా అండి? అంతేగాని వాటి మీద అధికారం చెలాయించలే. ఈ రోజు అయితే ఒక సంఘం ఉంటే ఆ అన్ని సంఘాల మీద ఆర్థికంగా కూడా వీళ్ళే రుబాబు చేస్తారు. అవునా అండి? అక్కడ కలెక్ట్ అయిందంతా వీళ్ళకి రావాలి. నిజమా కాదా? అవునండి. అలాంటి అధికారాన్ని పౌలు ఎక్కడ కూడా వాడుకోలేరు. అంటే లోకల్ చర్చ్ సెల్ఫ్ గవర్నింగ్, స్వయంగా తనను తాను పరిపాలించుకునేటువంటి వెసులుబాటుని అపోస్తులు కలిగించారు. ఆ నాయకులు లేపబడేంత వరకే వాళ్ళు అక్కడ చూసుకున్నారు. కానీ నాయకులు లేపబడిన తర్వాత వారి చేతికి అది అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అవునా? అవునండి. అవును. ఇంకా పరిచారకులు నియమించినప్పుడు అపోస్తల కార్యం 6:3-6 వచనాలు. పరిచారకులు నియమించినప్పుడు ప్రత్యేకించి వారిని అపాయింట్ చేయడం, నియమించడం అనేది ఏంటిది? అపాయింట్ చేసినప్పుడు చూడండి. సంఘంలో పెద్దలు నియమించినప్పుడు, పరిచారకులను నియమించినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ప్రార్థన చేశారు. ఇవన్నీ పరిచర్యకు సంబంధించినవే. అవునండి? అవునండి. అవునవును. ఇంకా సువార్త ప్రకటనకు ద్వారం తెరవబడటంట. కొలస్సి 4:2-4 చూడండి. పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మేము సువార్త కొరకంట చూడండి 4:2-4. మరియు నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయుడి. అనుకూల సమయం. పౌలు చెరసాల్లో ఉన్నాడు. చూడండి, సువార్త ప్రకటించే ఒక అనుకూలమైన సమయం కొరకు ప్రార్థన చేయుటకు సో సంఘాన్ని వేడుకుంటున్నాడు ఆయన. ఎలాంటి రిక్వెస్ట్ ఇచ్చాడు చూడండి. వాస్తవానికి మనం పౌలు స్థానంలో ఉంటే నేను త్వరగా విడుదలవట కోసం ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళం. నిజమేనా? నిజమే. అవునండి. అవును. లాయర్లు, జడ్జీలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు అనుకూలంగా రావాలి, నేను త్వరగా బయటపడడానికి ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళం. నిజమా కాదండి? అసలు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే పౌలు ఏం అడుగుతున్నాడు? చెరసాలలో ఉండి కూడా నేను వాక్యమును ప్రకటించడానికి ఒక మంచి సదావకాశం దొరుకున్నట్లు ప్రార్థన చేయమంటున్నాడు. సువార్త ప్రకటనకు ద్వారం తెరవబడాలని కదా, ఒక అవకాశం దొరకాలి. సువార్త ప్రకటన చేయడానికి ఒక అవకాశం దొరకాలని ప్రార్థన చేయమంటున్నాడు. నాకు కూడా అండి, అంటే ఎంత ఆరోగ్యం క్షీణించిన ఎవరికన్నా నా కోసం ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం నాకు చాలా కష్టం. నాకు తెలిసి 0.0001 పాయింట్ ఎప్పుడన్నా 1-2 సార్లు ఏమైనా చెప్పినా గుర్తులేదు నాకు. 1-2 సార్లు చెప్పుంటాను, అది ఎప్పుడో పరిస్థితులను బట్టి. సో నాకు పరిచర్య కోసం ద్వారాలు తెరవబడాలి, ఇంకెక్కువ మందికి సత్యాన్ని ప్రకటించే అవకాశాలు దొరకాలి, ఇంకా అవసరమైతే సువార్తను ప్రకటించే అవకాశాలు దొరకాలి. మన ప్రార్థన రిక్వెస్ట్లు ఏంటి అసలు? తుమ్మొస్తే చాలు ప్రార్థన చేయండి నా కొరకు, దగ్గొస్తే నా కోసం ప్రార్థన. ఏంటండి, మనం నిజంగా బలవంతులమేనా అండి మనం? హలో, నిజం చెప్పండి, మనం బలవంతులమేనా? సాకులు చెప్పడం అన్న, సాకులు అంతే. నేనైతే బలవంతుని చూడలేదండి. తుమ్మొస్తే నా కోసం ప్రార్థన చేయండి, దగ్గొస్తే నా కోసం ప్రార్థన చేయండి, నన్ను సాతాను శోధిస్తున్నాడంట. పౌలు అనలేదు పాపం. చెరసాల, అంత పెద్ద చెరసాల పెడితే నన్ను సాతాను శోధిస్తున్నాడు అనలేదు ఆయన. అవునా? అవునన్న, బహు సంతోషంగా దేవుని చిత్తం జరిగించాడు. వాళ్ళు చెరసాల్లో వేయబడినప్పుడు హ్యాపీగా అంగీకరించారు. వాళ్ళ రోగాలను అంగీకరించారు, వాళ్ళ బాధలను అంగీకరించారు, వాళ్ళు ముళ్ళు పెడితే అంగీకరించారు. ఈరోజు ఏంటండి మరి సిల్లిగా ప్రార్థనలు, తుమ్ముకు ప్రార్థనే, దగ్గుకు ప్రార్థనే, అన్నిటికీ ప్రార్థనే. ఇక మనకు ఒకటే ఈజీగా దొరికింది. ఇక మీరు విశ్వాసంలో ఎదగరన్నట్టు. మన వాళ్ళు విశ్వాసంలో ఎదగడం అనేది జరగదేమో బహుశా. ఆత్మ సంబంధమే దృష్టి పెట్టరన్న, శరీర సంబంధమే ఎక్కువ దృష్టి పెట్టడం.
భౌతికం రావటం విన్నే. అదే ఇవన్నీ తప్పు కాదు, కానీ నాకు కనిపించేది ఎక్కువ శరీర సంబంధమైన విషయాలే. ఇంకా ఆత్మ సంబంధాలకు ఎప్పుడు మారుతామండి మనం? అవునన్న, వాస్తవం అది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ స్పందించండి. ఏ లేరు ఒకరే స్పందిస్తున్నారు. నిజంగా మనం ఎప్పుడు మారుతామండి ఆత్మ సంబంధాలుగా? మారాల. అవును. పిల్లలకు జలుబు చేసింది, కడుపు నొస్తుంది, కాలు నొస్తుంది. ఎంతకాలం అండి మనం ఈ శరీర సంబంధమైన విషయాలతో ఫైట్ చేయడం? అసలు అక్కడే ఆగిపోయినాం. ఫైట్ చేయడం కాదు, ఆత్మ సంబంధాలుగా మారట్లేదు. ఆత్మ సంబంధం అని ముసుగేసుకుంటున్నాం మనం. మనం వేసుకున్నది ముసుగా? నిజంగానే ఆత్మ సంబంధులమా, బలవంతులమా? ముసుగులోనే సమయాన్ని వృధా చేసుకుంటున్నాం నా జీవితాన్నంతా. స్పిరిచువాలిటీ అని ఒక ముసుగు వేసుకుంటున్నాం. నాయకత్వం అనే ఒక ముసుగు, నేను పరిచర్య చేస్తున్నాను ఒక ముసుగు. అవునా? మనం ధరించిన ముసుగులేమో, పరిచర్య అనే ముసుగు, నేను ఒక పాస్టర్ అనే ముసుగు, నేను ఆత్మ సంబంధం అనే ముసుగు, నేను పరిచర్య విరివిరిగా వాడబడుతున్నాను ఒక ముసుగు. అవునా? అవునన్న, దాంట్లోనే సమయం అంతా గడిపేస్తున్నాం. తుమ్మొస్తే తట్టుకోలేం, దగ్గు వస్తే తట్టుకోలేం. అవునా? ఊపిరాడనంత ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అయితే ఎక్కడండి వాళ్ళ ప్రార్థనలు? అసలు ఎంత ధైర్యంగా ఉంటది అసలు. పౌలుని చూస్తే గూస్ బంప్స్. అసలు ఆయన ఒక్కొక్క రోమాలు నిక్కబొడుచుకోవాలి వాళ్ళని చూస్తూ ఉంటే. ఏంటి ప్రభువా, అంత అద్భుతమైన విషయం ఏంటి అసలు? ఎలా వాళ్ళు అలా జీవించారు? అసలు ఏంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళని జీవితంలో? అరే, ఆత్మ సంబంధాలు ఎందుకు మారట్లా? ఇప్పుడు జైలు పొమ్మని అర్థం కాదు, ఫస్ట్ ఆత్మ సంబంధాలుగా ఆలోచిస్తున్నామా? ఇంకా సువార్తలో పాలివారే వ్యాప్తి చెందుటకు తగినట్లుగానంట. ఎంత మంచి జీవించట కొరకు. కొలస్సీ 1:3-11 చూడండి. ఎంత అద్భుతమైన ప్రార్థనలు అండి వాళ్ళు. ఇవన్నీ ప్రార్థనకు సంబంధించిన అంశాలండి, వేరే అంశాలు కాదు. మొత్తం ప్రార్థన సందర్భాలే చూడండి. మీకు వేరే కూడా చెప్పట్లేదు నేను. ఈ విధమైన చూడండి, ప్రార్థన డెక్కట్లు ఈ దినాల్లో చూడలేకపోతున్నాం అన్న. విశ్వాసులైనా సేవకులైనా. చూడండి, కొలస్సీ 3:3-11 అంది ప్రార్థనే అండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. ఈరోజు అసలు పరిశుద్ధుల మీద ప్రేమే లేదు. మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నామంట. మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం. ప్రార్థన చేస్తున్నాం, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకుముందు వింటిరి. ఆ కాలంలో సువార్త అనేకులకు నిరీక్షణ కలిగించిందంట. ఈరోజు మనం సువార్త విన్నాం, ఏం లేదని మనకు నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని సువార్తలో ఉన్నాం. విచిత్రమా కదా మనం? సువార్త నిరీక్షణ ఇస్తుంది. బ్రతుకు అంటే భవిష్యత్తులో ప్రభు కొరకు, రాకడ కొరకు ఎదురు చూసేలా చేస్తుంది. ఇగో ఈ సువార్తనంట సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటలో నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. మరి మన దానిలో వ్యాపిస్తుందా? ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వల్ల మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఈ మాటలు ఒకసారి నోటీస్ చేయండి. ఏమేమి మాట్లాడుతున్నాడు చూడండి. ఏంటిదంట? మీరు సువార్త విన్నందుకు మీ గురించినటువంటి పరిశుద్ధ రేదుల ప్రేమ గురించి మాకు ఎపఫ్రా ద్వారా తెలిసినప్పటి నుండి, వినిన నాట నుండి మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే అండర్లైన్ చేసుకోండి. ఒకటి, మీరు సంపూర్ణ జ్ఞానమును. రెండోది, మీరు ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. మూడోది, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై. నాలుగోది, ప్రతి సత్కార్యములలో సఫలులగుచు. ఐదోది, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలంట.
అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమవుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నామంట. ఏం ప్రార్థన అండి అది. అబ్బా, దానిలోనే నీకు 7 అంశాలు ఉన్నాయి ఇప్పుడు బోధించడానికి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. అవును, అవును. అర్థమవుతుంది. ఏం ప్రార్థనలు? ఈ ప్రార్థనలు ఉన్నాయా మన జీవితాలలో? లేవు. ఒక్క ముక్క లేదు. అసలు అది సంఘాల కోసం కనుమరుగైపోయినాయి. ప్రార్థన చేస్తున్నామా? సంఘం మీరే చెప్పాలి. కనుమరుగైపోయినాయి. లేవు. మరి ఎటు పోతున్నామండి? ఎటు ప్రయాణం చేస్తున్నాం? మన ప్రార్థనలు, మన సంఘ కూడికల్లో ఏం జరుగుతున్నాయి? అసలు వాళ్ళ జ్ఞానము, వాళ్ళు సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని అనుసరించాలా? ఆత్మ సంబంధమైన వివేకంగా, అసలు వివేకం ఉంది ఎక్కడుందండి? ఎవరు పిలిస్తే ఆడ పెడుతున్నాం, ఏ మీటింగ్ పడితే ఆ మీటింగ్కి వెళ్తున్నాం. అసలు వివేకం ఉందా? ఆత్మ సంబంధమైన వివేకం ఈరోజు ఎవరికైనా నిజంగా చెప్పండి. అబద్ధ బోధకులు వస్తే వెళ్తాం, ప్రాస్పాడి బోధకులు వస్తే వెళ్తాం, ఆశీర్వాద బోధకులు వస్తే వెళ్తాం. నిజమా కాదండి? మీటింగ్లకు వెళ్ళట్లేదా మనం? ఎక్కడికి పడితే అక్కడికి మన సంఘస్థులు వెళ్ళట్లేదా? వెళ్తున్నాం. మరి ఆత్మ సంబంధం వివేకం గలవారని మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేసిరా? అరే మీరు అన్ని వివేచించాలా, జ్ఞానంలో అభివృద్ధి చెందాలంట. దైవికమైన జ్ఞానం ఎక్కడుంది? ఎవరికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళకూడదో తెలియదు. నేర్పించడం అసలు మనం ముందు మనం నేర్చుకుంటే వల్ల తెలియలేదు. ఫస్ట్ పునాదే గట్టిగా లేదు, వాళ్ళకన్నా నేర్పెట్లన్నా. ఒక్కసారి ఆలోచించండి. నాకు ఎంత పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అని అంటే, ఏంటి ప్రభా, ఏ ప్రపంచంలో ఉన్నావు? ఒకవేళ నేను రెగ్యులర్గా మీతో మీ మీటింగ్లలో కలిసిపోయినా అనుకోండి, నేను ఎక్కడ పడిపోతున్న భయం ఉన్నది ఇప్పుడు నాకు. అట్లుంది. ఆడికి వస్తే అన్ని చూడాలి, ఏంటి చూడకూడని వినకూడనని వినాల్సి వస్తుందేమో బహుశా. చూడండి, ఫిలిప్పి 1:3 కూడా ఎంత పెద్ద ప్రార్థన. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారంటే చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించవాలని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నాను. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఇగో నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించి యందును దానిని స్థిరపరచు యందును మీరందరి కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగ భావించడం నాకు ధర్మమే. అందుకే చూడండి, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నాను. దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవరగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమున నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఆహా, ఏం ప్రార్థనలండి ఆయనవి. ఎక్కడో ఒక వచనం పట్టుకొని మీరు అందరూ పాస్టర్లు అందరూ ఎగురుతా ఉంటారు. ఇక్కడ వచనాలు చెప్తున్నా నేనైతే. అవునా? మీకు రుజువులు చూపిస్తున్నాను ప్రార్థనలే. అవునా? ఒక్క వచనం కాదు, ఒక సందర్భం చూడండి. ఒక 10-12 వచనాలు చూస్తున్నాం ఒక్కొక్క దగ్గర. అవునా? ఒక ప్యాసేజ్ ఏంటిదంట? వాళ్ళు శ్రేష్టమైన కార్యములు వివేచించాలంట. వారి ప్రేమ తెలివితోనూ సకల విధముల అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాలంట. ఆ ప్రేమ అంతకంతకు అభివృద్ధి చెందాలంట. 3 విషయాలు. దానివల్ల ఏమైతే అంటే ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రములు కలుగుతుందంట. మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకోవాలంట. క్రీస్తు రాకడ దినములు నిష్కపటుడు నిర్దోషి కావాలని ప్రార్థన చేస్తున్నాను. మరి తెలియదక్కువగా మోసపోతే దేవునికి మహిమ వస్తుందా? లేకపోతే ఆత్మ సకల విధములైన తెలివితో జ్ఞానంలో అభివృద్ధి చెందితే దేవునికి మహిమ వస్తుందా అండి? సకల విధములైన తెలివితో జ్ఞానం. మరి అసలు ఆలోచన ఉందా? ఈ రోజుకి ఎవడు అమాయకుడు ఉంటే ఆడు అమాయకుల వల్ల దేవునికి మహిమలో వస్తుందండి? మోసపోయేట వల్ల దేవునికి మహిమ వస్తుందా?
రాదు. రాదన్న అవమానం వస్తుంది, ఇంకా దేవుని నామం దూషణ పాలవుతుంది. మరి ఎందుకు సకల విధములైన కార్యములను వివేచించుటకు శక్తి గల వారు కావాలంట? కొలస్సి 1:3 అదే చూస్తున్నాం, ఫిలిప్పి 1:3 చూస్తున్నాం. అవునా? మరి ఈరోజు మన సంఘాలను మంచి కార్యాలు, సకల విధములైన శ్రేష్టమైన కార్యాలను వివేచించే శక్తివంతులుగా కావాలని వారి కోసం మనం ప్రార్థన చేసి అలాంటి శ్రేష్టమైన కార్యాలంటే ఏంటో నేర్పిస్తున్నామా మనం? ఏది మంచిదో ఏది చెడ్డదో, దేని అనుసరించాలో దేని అనుసరించకూడదో చెప్తున్నామా? ఇప్పుడు నాలాంటి వాడు చెప్పిండు అనుకో, ఏగా దహించలు లేకపోతే అలాంటి వాళ్ళు వస్తే మీటింగ్లకు వెళ్ళకండి అంటే కోపం వస్తుంది కొంతమందికి. అవునా? అవును. ఆ నిర్మల్ నుండి వచ్చి ఆయన వస్తే వెళ్ళకండి అంటే కోపం రాదా మీకు? మరి ఆయన మోసగాడు తెలుసా మీకు? ఎంత తప్పుడు బోధకుడు అని తెలుసా? మీరు ప్రతి తప్పుడు బోధకులను రాణిస్తున్నారు మన ఊర్లలోకి, మన పట్టణాలకి. వాళ్ళు ఎవరైనా పిలిచినా మనం ఆ మీటింగ్లు అటెండ్ చేస్తున్నాం. నిజమా కాదండి? మరి మనకే ఆత్మ సంబంధమైన వివేచన లేదు. ఏది శ్రేష్టమైన కార్యమో, ఎవరిని రానివ్వాలో ఎవరిని రానివ్వకూడదో తెలియదు. అవునా? సత్యవాక్యాన్ని మన దగ్గర తీసుకురానప్పుడు వాళ్ళను ఆహ్వానించకూడదు, వాళ్ళకి శుభాలు కూడా చెప్పకూడదు వాస్తవం చెప్పాలంటే. అవునా అండి? అవునన్నా. అవునండి, అవును. దగ్గరుండి మనమే ఎంకరేజ్ చేసి, మనమే మీటింగులు పెట్టి, మనమే లక్షలు ఖర్చు పెట్టి ఏంటండి ఎటు పోతుందండి క్రైస్తవ్యము? ఒక ప్రార్థన, ఎంత శ్రేష్టమైన ప్రార్థనలు ఇవన్నీ ఆలోచించండి. నేను అందుకే ఇవన్నీ ఒక దగ్గర రాసుకున్నాను, నా ప్రార్థనలన్నీ. అరే ఏం ప్రార్థనలు అండి ఇవి అసలు! అందుకే నాకు ఎవరన్నా ఈ శరీర సంబంధమైనవి ప్రార్థనలు అంటే ఎందుకు ఒక రకమైన విని విని విసుగొచ్చిందండి నాకు. అంటే ఇష్టం లేక కాదు, ప్రభులోకి వచ్చిన దినం నుంచి అన్న కడుపు నొస్తుంది ప్రార్థన చేయవా, కాలు నొస్తుంది ప్రార్థన చేయవా, తుమ్ము వస్తుంది ప్రార్థన చేయవా, దగ్గు వస్తుంది ప్రార్థన చేయవా, మా ఇంట్లో పిల్లలు జ్వరాలు వచ్చినాయన్న ప్రార్థన చేయండి. ఏంటండి జీవితంలో చచ్చిపోతున్నాం. పెళ్లిళ్ళ కోసం ప్రార్థన చేయండి, పేరంటాల కోసం ప్రార్థన చేయండి, బర్త్డేకి ప్రార్థన చేయండి, దీనికి ప్రార్థన చేయండి, చావుకు ప్రార్థన చేయండి. ఇవే ప్రార్థనలు. ఇవి ఎప్పుడు ఎదుగుతారండి ఆత్మ సంబంధంగా? నేను అవి తప్పనట్లేదు. కానీ మనుషులను మొదటి వాడుకుంటే, పాస్టర్లను వాడుకుంటే వాటి కోసమే వాడుకుంటున్నారు. అది తప్పు అంటున్నాను. అవునా? అవునండి, అవును. ఇంకా వేరే లేవా అండి? ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి అన్న నేను ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలి, ఇగో నాకు శోధనలు వస్తున్నాయి, నేను నాకు శోధనలు జయించినట్లు ప్రార్థన చేయండి అన్న అని అడిగిన వాళ్ళు ఒక్కరు చూపించండి. నాకు ప్రభువుకు చాలా దగ్గర కావాలని ఉందన్న, ఆయన అలాగా మారాలని ఆశ ఉందన్న, నా కోసం ప్రార్థన చేయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారా అండి ఎవరైనా? దాని రండి. మీద దృష్టి పెట్టే వాళ్ళు లేరన్నా. ఎవరైనా ప్రేయర్ మీటింగ్ పిలిస్తే పెళ్లిలకు, బర్త్డేలకు, పెళ్లి రోజులకు, బర్త్డేలకు పిలుస్తారు కానీ అన్నారండి మా కుటుంబంలో ప్రార్థన పెట్టి మమ్మల్ని బలపరచండి, మేము ఆత్మ సంబంధాలుగా చాలా ఎదగాలి, వర్ధిల్లాలని నన్ను పిలిచినోడు ఇంతవరకు ఒక్కలేరండి. నిజంగా చెప్తున్నాను. పిలుస్తారండి అలా ఎవరన్నా? కుటుంబ ప్రార్థనలో పిలుస్తారు ఎవరైనా అలాగా? అలా పిల్లరన్నా. లేదన్నా, ఏదో ఒక సందర్భం అకేషన్ బట్టే. అకేషన్లో పిలుస్తారు కానీ అయ్యా మేము ఎదగాలన్నా మా దగ్గర రండి, మీరు ప్రార్థన పెట్టి మమ్మల్ని బలపరచండి, 1 గంట 2 గంటలు సీరియస్గా వాక్యం చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి అని పిలిచిన నేను ఎక్కడ చూడలా. అకేషన్లకు పిలిస్తే ఆ అకేషన్లా వాక్యమే చెప్పలేము. అందరూ ఒక్కొక్కరు ముచ్చట్లు పెడతా ఉంటారు. ఎవరు ముచ్చట్లాలు పెడతారు? ఎవరు వింటారండి అకేషన్ల వాక్యం? నిజంగా చెప్పండి. ఆకలి మీద ఉంటుంది, బర్త్డే మీద ఉంటుంది, కేక్ కటింగ్ల మీద ఉంటుంది, పండుగ వాతావరణంలో ఉంటారు మనుషులందరూ. నిజం చెప్పండి. హలో. అవునండి, వాస్తవం. శుభాలని అదని ఇదని అంత దానికే అయిపోతుంది. ఈ డెకరేషన్లని ఫోటోలు దిగాలి, గిఫ్టులు ఇవ్వాలి, ఇవే ఉంటాయి. అక్కడెక్కడ వాక్యం వింటారు చెప్పండి? దండం పెడుతున్నా, నన్ను ఇంకోసారి ఎవరు దయచేసి బర్త్డే పార్టీలకు, మ్యారేజ్ డేలకు అస్సలు విలువకండి. నేను అస్సలు రా. రండి, పిలుచుకుంటే 10 మంది మీ ఇంట్లో కూర్చొని అన్న మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ప్రోత్సహించండి, వాక్యం చెప్పండి అని అడగండి. అడుగుతారు ఎవరైనా అలాగే ఇప్పుడు? ఎస్ అన్న. ఓకే. ఉన్నారు అందరూ? ఒకరిద్దరే స్పందిస్తున్నారు, మిగతా వాళ్ళు సంబంధం మరి లేనట్టు ఉన్నారా? బర్త్డే పిలుస్తామన్న. అన్నా. దేనికోసం? పెళ్లి రోజులకు, బర్త్డేలక? అప్పుడు కూడా వచ్చి వాక్యం చెబుతురు కానీ రాను మూడు రోజులు మీరైతే చెప్తుంటే మారరాయ్య గారు, రమ్మంటున్నారు మీరైతే కదా. చాలా పెద్ద మనుషులు.
మీరు ఫిక్స్ అయిపోయారు మెంటల్ గా, నేను మారను, నేను అన్ని కలుపుకుంటాను అనుకుంటున్నారు. మొత్తం ప్రపంచాన్ని కలుపుకొని పోతారు మీరు. అయితే అంతా తయారు చేసిందంతా ఆగమైంది. మా అంకుల్ మారతలేడు ఇక, నేను ఏం చేయాలి చెప్పండి. ఫాదర్ బాబు మారడు. నిజంగా మీరు చెప్పినట్టు ఆత్మ విషయంలో బలపడడానికి పిలిచే విశ్వాసులు లేరు, సేవకులు లేరండి. మనం ఎంకరేజ్ చేయాలండి, మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మేము పెట్టుకుంటాం సేమ్ మీటింగ్, మా మా సంఘంలో ఇతర ఇళ్ళలో ప్రేయర్లు పెట్టుకుంటాం, ఊరికేనే పెట్టుకుంటాం. వాడికి అకేషన్లు ఏమి ఉండవు, ఉమ్. కేకులు కటింగ్లు ఇవన్నీ ఏమి ఉండవు. యేసయ్యా. సింపుల్ ప్రోగ్రామ్. ఎవరైనా ఫ్రీగా ఉన్నారనుకో, అన్న ఈరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండి అంటే అందరం వెళ్తాం, సంఘం అంతా వెళ్తాం. 20 మంది వెళ్ళి కూర్చొని మంచిగా ప్రార్థన చేసుకొని మంచి వాక్యం చెప్పుకొని వస్తాం. అపోస్తలులు కూడుకున్నట్టు అట్లా కూడుకుంటే బాగుంటది, అభివృద్ధి బాగుంటది. అసలు మమ్మల్ని ఎవరు పిలవరు ఇక్కడ, మా దగ్గర ఎవరు బర్త్డే సెలబ్రేషన్లు చేసుకోరు. అసలు మ్యారేజ్ డే సెలబ్రేషన్లు ఒకవేళ తెచ్చుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా కేక్ కట్ చేసుకుంటారేమో తప్పించి, లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళి ఇంత భోజనం చేసి వస్తారు, అట్లాంటివి చేస్తారేమో తప్పించి, సిటీ కదా అలాంటివి చేస్తారేమో తప్పించి, ఇట్లా అకేషన్లు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అంటే పల్లెటూరులో కొంతమంది ఇంకా దాని మారలేదు కాబట్టి అలాగా ఉంటారు కొద్దిమంది, అలా ఒకరిద్దరు. సారీ లాజర్ గారు చెప్పండి. మాకేమో అకేషనే ప్రాముఖ్యం అయిపోయింది. అదే కదా, మనకు పెళ్ళిళ్ళు చావులు లేకపోతే అసలు మనకు వాక్యమే రాదు నిజంగా చెప్పాలని. దానికి లేకపోయినా వాక్యాన్ని తయారు చేసుకోవాలి, వాటి మీద వాక్యాలు ఉండవు బైబిల్లో, కానీ తయారు చేస్తాం కదా. లేకపోయినా ప్రసంగాలు తయారు చేయడంలో మనమే తిట్టండి. బర్త్డే మీద ప్రసంగం ఉండదు బైబిల్లో, కానీ బర్త్డే మీద ఒక ప్రసంగం తయారు చేయడం అంటే ఎంత అద్భుతంగా తయారు చేస్తాం. నిజమేనా? ఇష్టంగా కత్తిలు జనాలు మెప్పియాలి కదా, సందర్భానుసారంగా వాళ్ళు మెప్పియాలి కదా, వాళ్ళ కోసమే అది ప్రసంగం. పల్లెటూరులో కూడిక ఆచారాలు పెట్టుకురాయి గారు, ఇదో సందర్భంగా స్వార్థ ప్రకటించట్టు అనేది ఇక కూడికన్నా పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ ప్రకారం వెళ్తారండి. అట్లా మీరు బయటికి చెప్తున్నారు, లోపల అది విషయం ఉండనే ఉండదు లోపల. కాదన్నా, వెళ్తాము. సో వెళ్తామండి ఆలోచించండి. ఈ ప్రకారంగా. అవును. ఈ ప్రార్థనలన్నీ ఒక ప్రింట్ తీసి పెట్టుకోండి దయచేసి. లేఖనాలన్నీ ఇవి తీసుకొని ఒక్కొక్క ప్రార్థన ఎక్కడెక్కడ ఏమేమి ప్రార్థనలు ఉన్నాయి అవన్నీ ఒక్కసారి ప్రింట్ తీసుకొని వాటిలో ఉన్న పాయింట్స్ రాసుకొని పెట్టుకోండి. రోజు చదవండి దయచేసి, సేవకులు చదవండి, వాళ్ళు ఏం ప్రార్థనలు చేశారు, మనం ఏం ప్రార్థనలు చేస్తున్నాం, సంఘాల పట్ల వాళ్ళకున్న ఆసక్తి ఎంత శ్రేష్టమైనది, ఎంత ఉన్నతమైనది. వాళ్ళంట సంఘాల గురించి వాళ్ళ శ్రేష్టమైనది ఏంటి తెలుసా? యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఆయన ఎదుట నిర్దోషులను నిష్కపటులు కావాలని ప్రార్థన చేస్తురంట. అసలు ఉందా అండి మన సంఘం మనకు నిర్దోషులుగా నిష్కపటులుగా దేవుని ఎదుట ఎదుర్కోవాలని ఆశ ఉందా అసలు మనకి? ఈ ఒక్క మాట చెప్పండి, జినాయనగా గుండెల మీద చేతులు వేసుకోండి. మనం నడిపిస్తున్న సంఘాలు దేవుని ఎదుట రాకడ సమయంలో నిర్దోషులను నిష్కపటులుగా ఉండాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? అలా చేయము కానీ అన్న, మా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ రోగాలు పోవాలా, వ్యాధులు పోవాలా, బాగా ఆశీర్వదించబడాలని హైట్లు పెరగాలి, పొట్ట తగ్గాలి, జుట్టు నల్లగా కావాలి, జుట్టు బట్టగొత్తాల మీద జుట్టు రావాలి, పిల్లలు పుట్టాలి. కార్ల కోసం, బంగ్లాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. పిల్లలు పుట్టాలా, పిల్లలు వాళ్ళ కోసమే పెంచుకోవాలి. మళ్ళీ అందులో ఏం దైవికంగా ఏం పెంచరాలు. అవునా? అవునయ్య, అవును. పిల్లలు కూడా వాళ్ళ స్వార్థం కొరకే, దేవుని కొరక. మగ పిల్లగాడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యా అంట. మరి పుట్టినాం కదా, మనం అందరం ఏం చేస్తున్నాం? మగ పిల్లలమే మనం అందరం ఇక్కడ. ఈ మగ పిల్లలందరూ ఏం చేస్తారు చెప్పండి? వంశం నిలబెడతారు. మాట్లాడుతున్న మగ పిల్లాడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఇంతకి? అయ్యా, నేను ఇప్పటి వరకు ఏమనుకున్నానంటే, సువార్త కూటములు ఎట్లాగా ప్రార్థన అంటే కూడరు, వాక్యం వినాలంటే కూడరు. ఏదో ఒక ఈవెంట్ సందర్భంగా వాళ్ళకి
ఆ సువార్తను ప్రకటించే వీలవుతుంది అనుకున్నాను ఇప్పటి వరకు. మనం ఏం నేర్పిస్తే ప్రజలు అదే నేర్చుకుంటారు. ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. మనము అలవాటు చేసే దగ్గర ఉంటుంది. అంతేగాని వాళ్ళకి ఇట్లుంటది అట్లనే చేయాలి వాళ్ళకి తగినట్టు అని అంటే అప్పుడు మనం ఎందుకు ఇక వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళని సంతోష పెట్టడానికే చేయాలా. వాళ్ళు ఎట్టపోతే మనం 9 అట్నే పోవాల్సి వచ్చిందండి ఇంకా. మీకున్న ప్రాబ్లమ్స్ నాకు లేవు, నిజంగా లేవు. మరి మీకున్న ప్రాబ్లమ్స్ నాకెందుకు లేవు? మేము అలవాటు చేసినాం అట్లా. నేను విలేజ్ నుంచే స్టార్ట్ అయింది పరిచర్య. నేను డైరెక్ట్ హైదరాబాద్ లో ఊడిపడలేదు. ఆ సమయంలో కాస్త బంధువులను రక్త సంబంధులు వేరే అన్నిలు వస్తే కొంచెం పాల్గొంటూ వాక్యం వింటారని చెప్పేసి ఆ సమయం కొంచెం ఏర్పరుస్తారు. ప్రభాకర్ గారు మీరు మాట్లాడినది వినబడట్లేదు, చూసుకోండి ఒకసారి. ఓకే, సువార్త ఇంకా చూడండి. సువార్త ప్రకటించి ప్రజలతో సెలవు పుచ్చుకున్నప్పుడు సందర్భాలు ఎమోషనల్ మ్యాటర్. ఇక్కడ సువార్త ప్రకటించి ప్రజలతో సెలవు పుచ్చుకున్నప్పుడు జరిగిన ఎమోషనల్ చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యం 21:5 సాగనంపే సందర్భం చూడండి. ఇక్కడ పౌలు కొంతకాలం అక్కడ ఉన్నాడు వారి మధ్యలో, వాళ్ళ మధ్యలో ఉండి సువార్త ప్రకటించాడు. ఇంక అయిపోయింది, ఆయన పని అక్కడ అయిపోయింది, ముగించబడింది. ముగించబడిన తర్వాత ఇంక వెళ్ళిపోతున్నాడు పౌలు. వీడుకోలు ప్రసంగం అంటే వీడుకోలు చెప్పాలి పౌలుకి. ఆ వీడుకోలు సందర్భం చూడండి ఎంత ఎమోషనల్ గా ఉంది అంటే, ఒకసారి చూస్తారా ఇలాంటి ఎమోషన్స్? చూడండి. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమే పోవుచుండగా ఆ భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణమును వెలుపలి వరకు సాగనంప వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాల్లోని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటమే. అంతటా మేము ఓడ ఎక్కితమే, వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. చూడండి, ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం చూస్తున్నాము. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మర్నాడు రోదుకును అక్కడ నుండి పత్రకును వచ్చితిమి. అప్పుడు ఫెనికకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూసి దాన్ని ఎక్కిలి బయలుదేరుతుమి. కుప్రాకు ఎదురుగా వచ్చి దాన్ని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితే అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. ఎక్కడ ఎన్ని దినాలు ఉండరు? 7 దినాలు అక్కడ ఉన్నారు. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పారు. 7 దినాలు గడిపారని చూడండి. 7 దినాలు గడిపిన తర్వాత వాళ్ళు సెలవు పుచ్చుకొని వెళ్తున్నప్పుడు చూడండి ఎంతమంది వచ్చారో అక్కడికి. ఒక 7 దినాలు అక్కడ అవకాశం దొరికింది పౌలుకి. 7 దినాలు వారితో గడిపి 7 దినాలు వారితో మంచిగా వాక్యాన్ని బోధించి బలపరిచి ధైర్యపరిచి అది చేస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళు కూడా ఆత్మచేత ప్రేరేపించబడి నువ్వు యెరూషలేములో కాలు మోపొద్దని ఆత్మతో చెప్పిరంట. ఎందుకంటే యెరూషలేములోకి వెళ్తే నేను చంపేస్తారని. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సందర్భాలు చూడండి ఇవన్నీ కూడా. వాళ్ళు సాగనంపి ప్రార్థన చేసి సాగనంపడం. ఇంకొక దగ్గర ఏడుస్తారు. ఇంకా పౌలు అంటాడు మిమ్మల్ని ఏడ్చి నన్ను బలహీనపరచొద్దు అంటాడు. అవునా? 13వ వచనం. మీరేలా నా గుండె బ్రద్దలు చేస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఇందులోనైనా 13వ వచనం అనుకుంటా. 13ఏనా? అవునన్న 13. ఇందులో చూడండి 13వ వచనము. పౌలు ఇన్నెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చూడండి పౌలు అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని అగాబు ప్రవచించిన తర్వాత సందర్భం చూడండి. ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేము వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటే కానీ పౌలు ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదేరాలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొన్నందున మేము ప్రభు చిత్తం జరుగునుగా కానీ ఊరకుంటిమి. చూడండి ఎంత అన్యోన్యత అంటే వారి మధ్యలో ఇలాంటి సమన్వయం సామరస్యం ఉందో చూడండి. తిట్టుకోలేదు కదా పౌలు మూర్ఖుడు అని తిట్టుకున్నారు అండి వాళ్ళు. నాలాంటి వాడు పోతే ఆరోగ్యం అంటే మనం ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. ఆరోగ్యం మరి శ్రద్ధ ఎంత పట్టాలో అంత పెడతాం. మరి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేం కదా.
అప్పుడు ఏమనుకుంటారు? సంపత్ అనే మరి మూర్ఖుడు అని అనుకుంటారు. అవునా? నేను ఇష్టపడి చేస్తున్నామా, కష్టపడి చేస్తున్నామా అండి ఇవన్నీ? ఇష్టపూర్తిగా ఇష్టపడి. ఇష్టపూర్వకంగా చేస్తే మూర్ఖులు అంటారా అండి? అజ్ఞానంలో చేయట్లేదు కదా, తెలియక చేయట్లేదు కదా. అవునా? శరీరం మీద శ్రద్ధ ఇష్టపూర్వకంగా చూపట్లేదు. శరీర ఆరోగ్యం సంబంధమైన ఓర్చుకుంటున్నాం, ఇష్టపూర్వకంగా జరుగుతాయి. ఆఫ్ కోర్స్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాం, మరి మూర్ఖంగా బిహేవ్ చేయట్లేదు కదా. ఎలాంటి మందులు వాడకుండా, ఎలాంటి అది చేయకుండా నేను ఇలాగే ఉంటాను అంటే అది మూర్ఖత్వం అవుతుంది. అవునా? తగు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆరోగ్యం క్షీణిస్తే ఏం చేస్తామండి? ఆరోగ్యం క్షీణించదనే గ్యారెంటీ ఉందా? పౌలు, త్రోఫీము, బైబిల్లో పౌలు, తిమోతి అందరు జబ్బు కలిగిన వాళ్ళే. అవునండి? ఎస్ ఎస్ అవునన్నా. జబ్బులు ఉన్నాయా లేవా వాళ్ళకి? భౌతిక ఉన్నాయన్న. పురుషుడు క్షీణించుచున్నను, ఆత్మ సంబంధమైన పురుషుడు దినదిన క్షేమాభివృద్ధి దినదినం అభివృద్ధి పొందుచున్నాడు. చెందుతున్నాడని పౌలు, అఫ్ కోర్స్ అంటే ప్రభు నిజంగా పౌలు దెబ్బలు తిని శ్రమపడి అనేకమైన ప్రయాణాలు చేశాడు కాబట్టి అలా అంత ప్రయాసపడిన వానికి శరీరం క్షీణించబోతే ఆరోగ్యంగా ఎందుకు ఉంటుందండి? అవునండి? అవునన్నా, అవునన్నా. అవునన్నా, అవును. ఇంట్లో కూర్చుంటే మనకు మన ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది? ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్నందుకు క్షీణిస్తుంది. అవునా? పౌలు కల క్షీణించలేదా? రాత్రింబవలు ప్రయాణాలు చేయడం, ఓడ ప్రయాణాలు, కొరడాలతో దెబ్బలు, అవునా, రాళ్లతో దెబ్బలు. ఆయన శరీరం ఎలా క్షీణించింది? ఉపవాసం, ఆకలి దప్పులు. అవునా? అవును. మరి మనం ఎందుకు వ్యాధులు. క్షీణిస్తున్నాం? మనకు క్షీణించడం ఎక్కడిది? పులిపీట్లు తయారవుతున్నాయి. మధ్యప్రదేశ్ పెరుగుతుంది. మధ్యప్రదేశ్ని పెంచుతున్నాం, పులిపీట్లు పెరుగుతున్నాయి. బైబిల్ అవసరం పులిపీట్లు అవసరం లేకుండా బైబిల్ పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు కొంతమంది. అయితే ఆయనది పీకింది కాబట్టి. దానికి పులిపీట్లు ఎందుకు 20,000 ఖర్చు పెట్టడం అని దీనికి పెడుతున్నారు. అవునా? పులిపీటికి 20,000 ఎందుకు ఖర్చు పెట్టడం? మన పులిపీటిని పెంచుకుంటే సరిపోతుంది కదా. దొరికిందాల్లో తినేసేయండి, అసలు ఎక్కడ రాజీపడద్దు. దేశ రక్తమే జయం. చూసినావా ఎంత రెడీగా ఉన్నారు? షుగర్ రాకపోతే పెరిగేదే పులిపేటం. సో ఈ సహజమైన వ్యక్తిగత ప్రార్థన చూద్దాం. చూడండి, దేవుని సమాధానం పొందుకొనుటకు ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థన చేస్తారు? దేవుని సమాధానం పొందుకోవడం. ఫిలిప్పి 4:6 నుండి ఇప్పుడు ఉంది. ఏముంది? దేని గురించి చింతపడొద్దని చెప్తున్నాడు. భౌతిక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన అది కాదు మ్యాటర్. ఇప్పుడు ఏంటిదంటే నీకు నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే, నిజంగా నీకేమైనా సమస్య ఉంటే, దానికి కూడా చూడండి, పౌలు దాని కూడా జవాబిచ్చాడు. ఏమని? దేని గురించి చింతపడొద్దంట. ఎంత క్లియర్గా చూడండి, దేనిని గురించి చింతపడకుడి. మీ విన్నపములను విన్నపములు అంటే దేవునికి తెలియజేయమంటున్నాడు. అవునా? విజ్ఞాపనముల చేత మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మూలంగా మీ తలంపులకు, మీ హృదయానికి కాపలా ఉంటదంట. అసలు ఎంత అద్భుతమైన ప్రార్థన తెలుసా అండి ఇది? నీ జీవితంలో, అనుదిన జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యకి ఇంతకంటే గొప్ప హలో హలో అండి, బ్రేక్ అవుతుందన్న మీ వాయిస్. ఓకే అండి. పవర్ పోయింది వలన నేను మొబైల్ హాట్స్పాట్తో జాయిన్ అయ్యాను. కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, పర్లేదు. మళ్ళీ పవర్ వచ్చింది, సెట్ అవుతుంది. చూడండి, ఇంతకంటే గొప్ప ఏం కావాలి చెప్పండి? ఇంతకంటే గొప్ప కంఫర్ట్ ఏం కావాలి మీకు? ఫిలిప్పి 4:6 నుండి 8 వచనాలు, 4 నుండి 8 వచనాల కంటే గొప్ప ధైర్యం ఏం కావాలి చెప్పండి మీకు? ఇది వాడుకుంటున్నారా మీ జీవితంలో ఈ లేఖనాన్ని? అంటే వాడుకోవడం అంటే ఈ లేఖనాన్ని వినియోగించుకుంటున్నారా? ఈ లేఖనం ద్వారా మీరు సమాధానం పొందుకుంటున్నారా అండి? హలో లేదట.
దేనిని గురించి చింతపడొద్దు అని చెప్తున్నాడు. మీరు చింతపడుతుర్రా? దేనిని గురించి అంటే దేనిని గురించి, అక్కడ అన్ని విషయాలు. దేనిని గురించి చింతపడొద్దు అనేది మీరు నిజంగా చింతపడుతున్నారా, చింతపడట్లేదా చెప్పండి ఇప్పుడు? చింతపడుతూనే ఉన్నాం. ఆ ఎందుకు? మంచిగా అనిపిస్తుంది కదా చింత ఉంటే? ఎత్తు పెరుగుతున్నారు, మూరుడు ఎత్తు ఎక్కువ అవుతుంది కదా. తమకు తామే తృప్తి పొందడానికి అన్న, తమకు తామే ఏదో సాధించడం అనుకొని ఆరాటపడడం అంతే, ఏం లేదు. ఇదిగో చూడండి ఎంత క్లియర్ ఉంది. దేనిని కూర్చు చింతపడొద్దు, కానీ ఏం చేయాలి మరి చింతపడకుండా? ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. మీ చదువులు, మీ ఉద్యోగాలు, మీ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. ఇక ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది అని దేవునికి అప్పగించాలి. అది పరిచర్యనా ఏంటిది? ఏదైనా కావచ్చు. ప్రతి ఛాలెంజ్, ప్రతి సమస్య, ప్రతి చింతను దేవునికి ఇవ్వాలంట. పేతురు కూడా రానడు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత ఆయన మీద ఏమై ఉన్నాడు. అది ఏ చింత అయినా, ఆధ్యాత్మిక చింతన, ఏ చింత అన్ని ఆయనకు అప్పగించమన్నాడు. అప్పగిస్తే ఏం చేస్తారంటే దేవుడు నీకు జవాబు వెంటనే ఇస్తా అంటలేడు, జవాబు ఇస్తాడు, కానీ నువ్వు అనుకున్న జవాబు ఇవ్వడంట. ఏం జవాబు ఇస్తాడంట? పౌలు రాస్తున్నాడు, అప్పుడు ఎప్పుడు నీ విన్నపములన్నీ దేవునికి ప్రార్థన విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా నీ విజ్ఞాపన చేత నీ విన్నపాలన్నీ దేవునికి తెలియజేసినప్పుడు అంట అప్పుడు ఏం జరుగుతుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కాపల ఉంటది. ఇప్పుడు మీ సమస్యలు తీరితే అని చెప్పట్లేదు, దేవునికి అప్పగించుకుంటే ఫస్ట్ సమాధానం ఇస్తారంట. ఏం సమాధానం అంటే అది సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానం. అంటే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఇక లాజిక్లు వెతకవు. దేవుడు పైనుండి వారేస్తాడా, లేకపోతే పక్క నుండి ఇస్తాడా, అత్తగారింటి దగ్గర నుండి ఇస్తాడా, లేకపోతే ఇంకే పాస్టర్లను ప్రేరేపిస్తాడా, సంస్థలో ఎవరన్నా సంస్థ యజమానులను పంపించి మాకు నెలకు సపోర్ట్ చేపిస్తారు. ఇవన్నీ పిచ్చి లాజిక్స్ ఉండవు అందులో. ఉంటాయా అండి? సమాధానం ఎక్కడ పెడుతున్నాడంట? హృదయములకును తలంపులకు. హృదయం అసలే మోసకరమైనది, మన కంట్రోల్ ఉండదు, అవునా? రెండోది మన తలంపులు. అసలు మన తలంపులకు ఏమన్నా కంట్రోల్ ఉంటుందా అండి? ఎన్ని తలంపులు వస్తాయి మనకు ప్రాబ్లం వస్తే? మీరే ఎన్నో రకాలు వస్తాయి, పలు విధాలుగా వస్తాయి. అవును, పలు విధాల తలంపులు వస్తాయి, వందల తలంపులు వస్తాయి. మరి తలంపులన్నిటికీ ఏం కావాలా? కావాలి, సమాధానం కావాలి. దేవుని సమాధానం కాపలా పెడతారంట తలంపులు కంట్రోల్ చేయడానికి ఫస్ట్. అయితే మనం ఏం చేయాలి మరి? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. అరే ఎంత భయంకరమైన మాట అండి! ఈ మాట మనకు నచ్చదు. కాబట్టి దీన్ని ఇలా రాసుకుందాం, మెట్టుకు సహోదరులారా, ఏవి నీచమైనవో, ఏవి శరీర సంబంధమైనవో, ఏవి భౌతిక సంబంధమైనయో, ఏవి ఐహిక విచారాల సంబంధమైనవో, ఏవి ఆర్థిక సంబంధమైనవో, ఏవి పిల్లల ఫీజులకు సంబంధమైనవో, ఏవి ఏం తిందుమో, ఏం త్రాగుమో, ఏం ధరించుకుందుకో సంబంధమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఇలా మార్చుకోవాలి మనం లేఖనాన్ని. ఏమంటారు? చాలా విరుద్ధమైంది. ఆల్రెడీ అలాగే మార్చుకున్నాం కదా, మళ్ళీ ఇంకా విరుద్ధం ఏమున్నది? ఆల్రెడీ విరుద్ధంగానే ఉన్నాం కదా, మళ్ళీ ప్రత్యేకించి ఇప్పుడు విరుద్ధం అవుతున్నాం మనం. ఇప్పుడు నిజంగా దైవికమైనటువంటి వ్యక్తులు సృష్టి అంటే ఫోకస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నీ వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉంది? ఇప్పటిదాకా మనం డి వరకు చూసిన ప్రార్థన చూడండి, ఇప్పుడు పరిచర్య కోసం చూసినాం. మరి వ్యక్తిగత ప్రార్థనలు ఎలా ఉన్నాయి? పౌలు వ్యక్తిగత ప్రార్థనలు ఎలా చేసుకోమని చెప్తున్నాడు? అసలు మనకి ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రం, అసలు వాటి మీద దృష్టి ఉందా అండి? మనం అన్నిటికీ తక్కువే కదా, మన ఫోకస్ అంత అన్నిటికంటే తక్కువ వాటి మీద ఉందా లేదా చెప్పండి? అవునన్నా, వాస్తవం. ఏవి శరీర సంబంధమైనవో, ఏవి భౌతిక సంబంధమైనవో, ఏవి ఆర్థిక సంబంధమైనవో, ఏవి భూ సంబంధమైనవో, ఏవైతే ఈ లోక సంబంధమైనవో, ఏవైతే ప్రకృతి సంబంధమైనవో వాటి మీదనే ధ్యానం ఉంచుకోవాలి మనం జీవితాంతం. పేరు ఆటోమేటిక్ గా సమాజంలో అలవాటు పోయినాయి.
ముందు ఉన్న వాళ్ళు అలవాటు చేశారు, అలాగనే అలవాటు అయిపోతున్నాయి. నన్ను కూడా మీ ప్రార్థన గ్రూప్లో చేర్చుకుంటారా? ఉదయకాల ప్రార్థనలో ఏం చేస్తారో నేను కూడా చూస్తాను ఒకసారి. రాణిస్తారా? వెల్కమ్ వెల్కమ్ అన్న, వెల్కమ్. ఏమో మరి జాకబయ్య గారు ఏమంటారు? జాకా బ్రదర్ లేరా? స్పందించలేదు. ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఎఫ్ఎస్సి 6:18 చదవండి. దేనికంట? ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలా. ఎవరి ఆత్మల కోసం వాళ్ళు ప్రార్థన చేసుకొని పౌలు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. అవునండి? అవునన్నా, అవును. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అది కూడా ఆత్మ వల్లంట ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ప్రజల ఎదుగుదలకి, ప్రజల జాగ్రత్త కొరకి, ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. అవునండి? ఇక్కడ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేయమంటున్నాడా, లేకపోతే వేరే వాటి కోసం చేయమంటున్నాడా? మెలకుగా ఏ విషయంలో ఉండాలండి? అవునా? పట్టుదలతో మెలకుగా ప్రజల ఉండాల్సిన అవసరం క్షేమాభివృద్ధి, ఏముంది? దేని గురించి? ప్రజల క్షేమాభివృద్ధి కొరకు. మెలకువ దేనికి సంబంధించింది? ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైన మెలకువలా? మెలకువగా ఆత్మ ఉండడం, సంబంధమైనది. మెలకువగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, అలర్ట్ గా ఉండడం. అవునా? అవునన్నా, అవును. న్యాయం కొరకు లూకా 18:1-8. దీన్ని కూడా మిస్యూజ్ చేసుకుంటున్నాం, మనం ఇష్టానుసారంగా వాడుకుంటున్నాం. ప్రభు చెప్పాడు. దేని గురించి చెప్పాడు? ఇక్కడ అవసరం లేదా దేని గురించి చెప్పాడు అనేది? చాలా మంది దీన్ని ఎంత మిస్యూజ్ గా వాడుకుంటున్నారు ఆలోచించండి. లూకా సువార్త 18వ అధ్యాయాన్ని. అసలు యేసు ప్రభు క్లియర్ గా చెప్పిండు కాబట్టి దాన్ని తీసుకుంటున్నాం, కానీ అసలు ఏంటిది, అసలు మాట్లాడాల్సిన విషయం ఏంటిదో చూడాలి కదా. ఇక్కడ చూద్దాం ఒకసారి. 18:1-8. ఇక వారు విసుకక నిత్యము, వారు వారు అనేది బాగా ఇంపార్టెంట్ అండి, మంచిగా వినండి. వారు ఎవరు? వారు క్రైస్తవుల ప్రార్థించేవారు. ఇంకో ఇదే అన్యాయానికి చాలా గురైన అతి వాళ్ళు. తెలివిగా జవాబు చెప్తున్నా. వారు అంటే ఎవరండి ఇక్కడ? అన్యాయానికి గురైన వాళ్ళు అన్న. అన్యాయానికి గురైన వాళ్ళు. వామ్మో. ఇంకా వారు అంటే ప్రార్థించే వాళ్ళు, వారు అంటే అన్యాయానికి గురైన వాళ్ళు. వారు అంటే ఎవరు చెప్పండి ఇక్కడ? మనము మనము మనమేనా? మనము శిష్యులేనా? అవును, శిష్యులు. 4 చెప్పారు. వారు అంటే అన్యాయానికి గురైన వాళ్ళు, వారు అంటే ప్రార్థించే వాళ్ళు, వారు అంటే శిష్యులు, వారు అంటే మనము. ఎంతకి ఎవరి వారు? ఎవరి గురించి చెప్తున్నాడు ఈ వారు అనేది? ఇశ్రాయేల్ కావచ్చు. శిష్యుల ఒక్కసారి 17వ అధ్యాయం 22-27 వచనాలు చదువుతున్నాను, వినండి. ఇది చదివితే గానీ మీకు అర్థం కాదు. ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను మనుష్య కుమారుని దినములలో, మంచిగా వినండి, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. ఇది మొదటి విషయం. అంటే ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? రెండో రాకడకు సంబంధించిన విషయమా, అనుదినం మన జీవితాలకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుతున్నాడు? ఫస్ట్ సందర్భం రెండో దేనికి రాకడ సంబంధించిందండి? గురించి అన్నా. రెండవ రాకడ గురించి. ఫస్ట్ సందర్భంగా ఉంది, రెండో రాకడ. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినడలు వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడి, ఈ తరము వారి చేత అంటే ఇది మొదటి మరణం గురించి చెప్పుకుంటున్నాడు. అవునా? నోవాహు దినములలో దిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇయ్యబడుచుండురి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినములో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు తమ్మును
అమ్ముచు నారు నాడుచు ఇండ్లు కట్టుకొనుచుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఇప్పుడు మంచిగా వినండి 31వ వచనం నుంచి. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసిపోవుటకు దిగికూడదు. అలాగలే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణము రక్షించుకొనగలవాడు దాన్ని కొనును, దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడును. ఆ రాత్రి ఇద్దరొక్కరే మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు ఒకరు తిరగలి విసురుచుందురు. ఒకతే కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగా ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగగునని వారితో చెప్పాను. అది చెప్పి వారు మంచిగా వినండి. ఇప్పుడు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అలాగూ అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పుకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. చూడండి, ఉపమానం అయిపోయిన తర్వాత చూడండి ప్రభు ఏం చెప్తున్నాడు జవాబు విందాం. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తులైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు మంచిగా వినండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానము చెప్పిన. సార్ ఇది సెకండ్. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడి చెప్పండి. వారు అంటే ఎవరు చెప్పండి ఇక్కడ? ఇశ్రాయేలు అనుకుంటున్నాను. క్రైస్తవులందరూ స్పందించాలి. వారు అంటే ఎవరు? క్రైస్తవుల, శిష్యుల, ప్రార్థించేవారా? త్రాగుతూ ఉండేవారు. కొర్నేల్ గారు ఏదో అన్నారు, అర్థం కాలే. వారు అంటే ఎవరు ఇక్కడ? తినుచు త్రాగుచూ ఉండేవారు. మరి టూ మచ్ చెప్తున్నారు. ఇంకా ఎవరైనా? దేవుడి ఏర్పరచబడిన వారు. ఎవరా ఏర్పరచబడిన వారు? కొర్నేల్ గారి మాటలకు నాకు నవ్వొస్తుంది కానీ ఓపిక లేదు నవ్వడానికి. ఎవరు దేవుని చేత ఏర్పరచబడిన వారు? ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ పర్టికులర్ గా? శిష్యుల గురించి అన్న. ఇంకా ఎవరైనా? ప్రార్థన గురించి తెలిసింది ఒక శిష్యులకే కనుక. ఇంకా ఎవరైనా? తమ్ముడు తాము ఆయన 9వ వర్షం నుంచి అది వేరే ఉపమానం. అది మళ్ళా సుంకర్లు పరిశీల ఉపమానం, అది వేరు. 8వ వర్షం వరకు చెప్పండి ఎవరు వారు? వారు అంటే ఎవరు? వారందరికీ వర్తిస్తుంది అన్న. ఇక్కడే రాంగ్. మనం పెద్ద పప్పులో కాలేసేది ఇక్కడే. వారు అంటే అక్కడ ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకొని వారి నిమిత్తమే కదా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తాడని ముందుగానే దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. అంత్య దినాల్లో దేవుడు వారిని రక్షిస్తాడు. మీరు రోమపత్రిక 11వ అధ్యాయం చూస్తే కూడా విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీతను తొలగిస్తాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించబడతారని చెప్తున్నాడు. ఇది మొదటి విషయం. వారు అంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు. రెండోది, వారు అనేది ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే అంత్య దినాలకు సంబంధించిన ప్రార్థన. అది దేనికి సంబంధించింది? అంత్య దినాలలో దేవుడు వారికి చేసే న్యాయం గురించి. వాళ్ళు సంవత్సరాల తరబడి అన్యాయం చేయబడుతున్నారు. సంవత్సరాల తరబడి చెరలకు అప్పగించబడ్డారు. వేల సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు రకరకాల బానిసత్వానికి గురయ్యారు. అంత్య దినాల్లోనంట దేవుడు వారికి న్యాయం చేస్తాడంట. వాళ్ళు దీవారాత్రములు మొరబెడితే దేవుడు ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తాడని చెప్తున్నాడు. ప్రార్థన సంబంధించింది దేనికి సంబంధించింది? న్యాయానికి సంబంధించింది. అవునా అండి?
విసుకక నిత్యం ప్రార్థన చేయాలంటే ఏది పడితే అది ప్రార్థన చేయమని అంటున్నాడా? లేదు లేదు, న్యాయం, రక్షణ కొరకు, మారు మనసు కొరకు, న్యాయం కొరకే. న్యాయం కొరకు. ఎలాంటి న్యాయము? అంత్య దినములలో ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి సంబంధించిన న్యాయం కొరకు. అవునా? అవునండి. మీరు నేను విసుకక నిత్యం దేనికోసం ప్రార్థన చేయాలా? మనం ఏ అన్యాయం కోసం ప్రార్థన చేయాలా? నిజం చెప్పండి. ఇప్పుడు ఆడ ప్రార్థన అనేది న్యాయం గురించి మాట్లాడాడు. అంటే ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మాటి మాటికి ఒక విధవరాలు అడిగినప్పటికీ అతడు మంచోడు కాదు, న్యాయవంతుడు కానప్పటికే మాటి మాటికి అడిగితే అంత న్యాయం చేసినప్పుడు పరలోకమందు ఉన్న తండ్రి మరి న్యాయవంతుడు కదా, న్యాయవంతుడైన దేవునికి మీరు దివారాత్రులు మొరపెడితే ఖచ్చితంగా అంత్య దినాల్లో రెండో రాకడలో మీకు న్యాయం తీరుస్తాడని చెప్తున్నాడు. అవునండి? అవునన్నా, యూదులకు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడనేది అర్థం. మరి ఇక్కడ క్రైస్తవులు ఎక్కడున్నారు చెప్పండి? ఇందులో ఎలా అప్లై చేస్తారు క్రైస్తవులకి? ఇగో ఇదే ప్రాబ్లం. మనం లేఖనాలను మనకు నచ్చినట్టుగా మీరు ఇంటర్ప్రిటేషన్ నేర్చుకున్నప్పుడు కూడా ఈ వచనం చెప్పిన అయినా మర్చిపోయారు. ఇంటర్ప్రిటేషన్ గురించి చెప్పినప్పుడు ఇది చెప్పిన వచ్చిందన్న సందర్భం. ఇక నేనేం చేయలేను. సో ఎవరికి ప్రశ్న? ఇశ్రాయేలుకి అండి. ఎలా న్యాయం చేస్తాడు? రాకడ సమయంలో రక్షణకు సంబంధించిన న్యాయం ఇది. రాకడ సమయంలో రక్షణకు సంబంధించిన జీవితంలో అనుదినం జరిగే న్యాయం గురించి కాదు ఇక్కడ. అనుదినం జరిగితే ప్రకటన గ్రంథంలో ప్రార్థన చేస్తే ఎందాక నువ్వు న్యాయం తీర్చుకుంటూ అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడండి? ఇంకా హతసాక్షులుగా మరణించే వారి లెక్క పూర్తి కాలేదన్నాడు. అవునా అండి? దేవుడు ఎప్పుడు న్యాయం తీరుస్తాడు? అంత్య దినాల్లోనా? ఇప్పుడు తీరుస్తాడు? ఎప్పటికప్పుడు తీరుస్తాడా? అంత్య దినాల్లో. మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం ప్రెసెంట్ న్యాయం కోసం ఎక్కడ ప్రార్థన చేయాలి? ఏ న్యాయం కోసం ప్రార్థన చేయాలి? ఒకవేళ చేసిన సంఘాన్ని హింసించే వారి కోసం న్యాయం తీర్చేవా ప్రభు అన్నది ఏమంటాడు? ఇంకొంచెం కాలం వెయిట్ చేయమంటాడు. అవునా? వెయిట్ చేయమంటాడా? ఇప్పుడే న్యాయం చేస్తాడా? జరగాల్సిందే కదన్నా, మాట్లాడరు ఏంటండి? హలో, వెయిట్ చేయమంటాడన్నా. మరి ఆలోచించాలి కదండి. సందర్భం ఎంత ఇంపార్టెంట్ అండి. సందర్భం తెలిస్తే ఎంత అద్భుతంగా ఉంది, సందర్భం తెలియకపోతే ఎంత భయంకరంగా ఉంది. సందర్భం తెలుసుకోవాలండి. బహుశా ఈ ఇంటర్ప్రిటేషన్ ఈ వాక్యం విషయంలో నేను ఒక్కని ఇలా చెప్పుకుంటాను, ఎందుకంటే నేను ఎక్కడ వినలేదు. నాకు వేరే వాళ్ళు చెప్పినప్పుడు నేను పరిశీలించిన, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వారు నిష్కక ప్రభు చెప్పాడు, వారు విసుకక నిత్యం ప్రార్థన చేయడానికే ఉపమానం చెప్పాడు. వారు అంటే ఎవరన్నది ఇంపార్టెంటే కాదు అక్కడ. అవునా? సంఘానికి చెప్పలేదు అది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ విషయం మీద ఎవరికన్నా ఇంకా అనుమానాలు అలాంటి ఏమైనా ఉంటే ప్రార్థన తర్వాత అడగండి దయచేసి. ఓకే అండి, థ్యాంక్ యూ.